అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నాకు కష్టమైన జట్టుకు అదే బెస్ట్. బ్యాటింగ్ ఆర్డర్పై రోహిత్ శర్మ క్లారిటీ. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ విజయం సాధించింది. వ్యక్తిగత కారణాలతో మొదటి మ్యాచ్కు రెగ్యులర్ సారథి రోహిత్ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత్ జట్టులో రోహిత్ శర్మ చేరాడు. మొదటి టెస్టులో ఓపెనర్గా కేఎల్ రాహుల్ సక్సెస్ కావడంతో రోహిత్ బ్యాటింగ్ స్థానం ఎక్కడా అనే అంశం తలెత్తింది. మాజీలు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేశారు. అయితే వాటికి ముగింపు చెప్తూ కెప్టెన్ రోహిత్ శర్మనే క్లారిటీ ఇచ్చేశాడు. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కేఎల్ రాహుల్ ఓపెనర్గా వస్తాడని, తాను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. నేను మిడిల్ ఆర్డర్లో ఏదో ఒక ప్లేస్లో ఆడతా. బ్యాటర్గా ఇది నాకు అంత ఈజీ కాదు, కానీ జట్టుకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విజయం కోసం చేస్తాం. ఫలితం అనుకూలంగా రాబట్టేందుకు దేనికైనా సిద్ధమే. తొలి టెస్టులో యశస్వి, కేఎల్ అద్భుతంగా ఆడారు. ఆ సమయంలో నేను చిన్నారిని చేతుల్లో ఎత్తుకొని ఉన్నా. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూసా. అతడి ఆట చూడటం బాగుంది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదనిపించింది. భవిష్యత్తు గురించి ఇప్పుడేం చెప్పలేం. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. కేఎల్ రాహుల్ విదేశీ గడ్డపై మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. ఇప్పుడు జట్టులో అతడు ఉండేందుకు పూర్తిగా అర్హుడు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జైస్వాల్తో కలిసి 2 సెంచరీల భాగస్వామ్యం నిర్మించాడు. పెర్త్ వంటి పిచ్లపై నిలకడగా ఆడటం తేలికైన విషయం కాదు. ఇలాంటప్పుడు జట్టు కూర్పును మార్చాల్సిన అవసరం లేదనిపించింది. కెప్టెన్గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు ఉపయుక్తంగా ఉండాలి అని రోహిత్ వెల్లడించారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఓపెనర్గా వచ్చిన కేఎల్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప వ్యవధిలో వికెట్లు పడిపోయినా క్రీజ్లో పాతుకుపోయి మరీ 26 పరుగులు 74 బంతుల్లో చేశాడు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగులకే ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ 77 పరుగులు చేయడంతో పాటు టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.